హైదరాబాద్‌లో మరో కొత్త కేసు నమోదైంది. ఈ డ్రగ్స్‌కి సంబంధించి. అయితే ఈ డ్రగ్స్ కేసులోని మన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఉన్నాడు అననే వార్తలైతే బయటికి బాగా వినిపిస్తున్నాయి. అండ్ దానికి సంబంధించి తనని చూపిస్తూ కూడా మనకి ఎలా ఉంది అనే సిట్యుయేషన్ కూడా ఒక వీడియో రూపంలో అయితే విడుదల చేశారు. అయితే తనపై ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలాగే ఒక కేసు నమోదైంది అని కూడా చెప్తున్నారు. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇలా సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలు వాళ్ళ సోదరులు ఇలాంటి డ్రగ్స్ కేసుల్లో స్వయంగా దొరికిపోవడంపై మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు? యాక్చువల్గా సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అటు పెద్ద సినిమా ఫీల్డ్ ఏం కాదు కానీ వాళ్ళ అక్క తమ్ముడు వాడు అన్నయ్య తమ్ముడు తెలియదు కానీ తమ్ముడే సార్. సో వాడు ఉన్నాడు కాబట్టి మనం ఏ మాత్రం సినిమా లింక్ ఉన్నా చెవులు ఎలా లభిస్తాయి కాబట్టి ఆ రకుల్ ప్రీతి పేరు చెప్తాం కదా, వాడు కొట్టాను రకుల్ ప్రీతి వాళ్ళకి సంబంధించిన ఎవడు కొట్టా కూడా అమ్మాయి పేరు చెప్తాం. ఇది చాలా కాలం నుంచి వస్తుంది. సినిమా ఫీల్డ్ కి సంబంధం లేని వాళ్ళు కొన్ని వందల మంది దొరుకుంటారు. నిన్న మొన్న ఇంకా వెతికితే 1000 మంది దొరుకుతారు. ప్రతి పబ్లో ఉంటారు. క్లాస్ పబ్లో ఉన్న ప్రతి పబ్లో ఉంటారు. ఎక్కడ కానీ ఏ సిటీస్లో అయినా చిన్న చిన్ని స్తోమత లేని వాళ్ళు వెళ్ళే పబ్స్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న లోకల్గా, అందులో కూడా ఉంటారు. అవి లేకుండా ఉంటారు. ఎక్కువ ఖరీదే అయినా కూడా దానికోసం పెట్టుకుంటారు డబ్బులు. 1000 రూపాయలు పోతే పోయిందని ఆ నైట్కి దాన్ని పెట్టుకుంటారు. మందు కింద సరిపోదు, దాని ప్రైస్ వేరు దీని ప్రైస్ వేరు. వీటిలన్నిటికంటే చీప్ ఏంటి గాంజా, అవి పొట్టలో పెట్టుకుంటారు. 100-200 కొనుక్కుని శుభ్రంగా పెట్టుకుని దాంతో సాటిస్ఫై అయిపోయేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఈ కొనుక్కునే డ్రగ్స్ ఉంటాయి, ప్రోడమ్స్ అని చాలా ఉన్నాయి, మ్యారియోనా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, దాన్ని అవి కొనుక్కుని తాగేవాళ్ళు ఎవరు కొంచెం అబవ్ మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు కాడి నుంచి రిచ్ అమ్మాయిలు అబ్బాయిలు అవి లేకుండా ఎందుకు వెళ్తుంది పాపం? ఎవరో ఒక అమ్మాయి పట్టుకొస్తుంది, దాని ఆ అమ్మాయి ఒకరితో పట్టుకెళ్ళిందని చెప్పి ఆ అమ్మాయి ఆ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు కాదు, తను ఎంజాయ్ చేయడానికి, తన ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి పట్టుకెళ్తుంది. కానీ బయట ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు రవితేజ బ్రదర్ ఒకటి ఈ పక్క ఫ్లాట్లో ఉండేవాడు, అతను మరి ఇలాగే బిజినెస్ చేశాడని చెప్పేసి వాళ్ళు అతన్ని డిజోన్ చేశారు. రవితేజ వాళ్ళే మా బ్రదర్ కాదన్నట్టుగాను మొత్తానికి వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళు కూడా బొక్కలోకి వెళ్ళిపోతారు భయం వేసి. చచ్చిపోయేది యాక్సిడెంట్లు. రవితేజ అన్నయ్య తమ్ముడు అతను. సో సినిమా ఫీల్డ్లో వాడు డైరెక్ట్గా దొరికిపోయాడు లోకు అయితే ఆయన బయటపెట్టాలని చూస్తారు పోలీసులు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఏంటి వ్యాపారం చేసేవాళ్ళు. ఓకే, డ్రగ్ ట్రాఫికింగ్ అంటే డ్రగ్ వేసుకునేవాడిది 100% పొరపాటు అనలేము. మందు ఎలా దొరుకుతుందో అదే దొరుకుతుంది. వేసుకోవడం తప్పురా నా జల్లగొట్టి రాయించుకుని మళ్ళీ దొరకవంటే దెబ్బ అయిపోయి చేస్తామని చెప్పేసి అంటే వెళ్ళిపోతాడు. డ్రగ్ కొట్టడం అనేది తప్పు కాదని నేను అన్నగానే తప్పే, డ్రగ్స్ యూజ్ చేయడం కూడా అబ్యూసింగ్ అది. బట్ స్టిల్ డ్రగ్ అమ్మేవాడి చేసినంత పొరపాటు డ్రగ్ గారిని అమ్ముతున్నట్టు పట్టుకుంటే చాలా పెద్ద శిక్ష, అకార్డింగ్ టు భారతీయ శిక్షా స్మృతి ప్రకారంగా కూడా తెలుగులో చెప్పాలంటే. కానీ వీళ్ళు సరిగ్గా పట్టి 10సారి ఒక్కొక్క హడావిడి చేస్తారు, హడావిడి చేసి వదిలేస్తారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ ఆ బ్రదర్ గురించి నేను ఎక్కువ ఎందుకు చెప్పకూడదంటే, చెప్పడం కూడా పెద్ద అవసరం లేదు. ఆడెవడు దొరికాడు, అడుంటే 100 మంది ఉంటారు. అది రకుల్ ప్రీత్ బ్రదర్ కాబట్టి మన వీడియోల్లో అమ్ముకోవచ్చు కాబట్టి వ్యూయర్షిప్ కోసం రకుల్ ప్రీత్ అంటాం. ఓకే, ఆ అమ్మాయి పట్టుబడింది, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కోసం పట్టుకెళ్ళిందో, నిజంగా డ్రగ్స్ చిన్న సైజులో వ్యాపారం చేసిందో, పెద్ద సైజులో వ్యాపారం చేసే సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. నేను లాస్ట్ టైం చెప్పాను, నాకు కెమెరాను గవర్నమెంట్ అథారిటీ ఇస్తే వెళ్ళి పట్టుకొస్తాను, డైరెక్ట్గా క్యాండిడేట్ కెమెరా పెట్టి తీసిస్తానని చెప్పాను. అలాగనే అరికట్లో డ్రగ్స్ అరికట్లో అంటే ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మెక్సికో, స్పానిష్, పెద్ద పెద్ద కంట్రీల కంటే ఎక్కువైపోయింది ఇండియాలో. ఇప్పుడు జనాభా ఇండియాలో ఏ ప్రోడక్ట్ వచ్చినా ఎక్కువ అమ్ముతారు, బికాజ్ జనాభా ఎక్కువ, 140 కోట్ల మంది ఇక్కడ. అందులో 10 కోట్ల మంది కాల్చేవాళ్ళు ఉన్నా చాలు. 10 కోట్ల మంది డ్రగ్స్ చేసుకుంటే వాళ్ళకి చేసే వ్యాపారం 1000 కోట్లలో ఉంటుంది. అంచేత ఇండియాలో ఏ వ్యాపారం చేసినా చాలా ల్యూక్రేటివ్గా ఎందుకు ఉంటుందంటే ద పాపులేషన్ ఈజ్ మోర్, ద ఏరియా ఈజ్ మోర్, అథవైతే మార్కెట్ ఈజ్ మోర్. సో ఇండియాని ఏ కంట్రీ ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. అంచేత డ్రగ్స్ ఇప్పుడు మెక్సికో నుంచి అమెరికా వేరే దేశాలు ఎలాగ వెళ్ళేదో ఇండియా కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇండియా సెంటర్ ప్లేస్ అయిపోయింది. ఎక్కడెక్కడైతే పోర్ట్ ఉందో, ఎక్కడెక్కడైతే ఈ అవైలబిలిటీ ఆఫ్ ఇది ఉందో, ఈ ట్రాన్సిట్ అవైలబిలిటీ అన్ని చోట్ల ఉంది. ఇది అవాయిడ్ చేయలేరు, ఇది అవాయిడ్ చేయలేని పెద్ద బిజినెస్.
ఎందుకంటే ఎవడో ఒకటి అభ్యుదయ భావాలు తగిన నాలాంటి ఎవడో వచ్చి నేను ఎలా అడిగెడతాను, నువ్వు నా కెమెరా ఉండి ఎవరెవరు వ్యాపారం చేస్తానో ఎంత చెప్పగలను, నలుగురిని చెప్పగలను అంతేనే. నా నోరు మూసేయడానికి 10 రోజులకు ఒక పాటదు. అర్థమైందా? ఇది జరుగుతుంది. డ్రగ్స్ పెద్ద పెద్ద హ్యాండ్లు, పెద్ద పెద్ద డబ్బులు ఎందుకుంటాయంటే పెద్ద పెద్ద మనీ సర్క్యులేటింగ్ హియర్. ఇప్పుడు ఏదో ఒకడు డబ్బులు ప్రీతి తప్పుడు దొరికితే అది దాన్ని గొప్ప చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటాం? ఆడొకడో డబ్బులు ప్రీతి పేరు ఉంది కాబట్టి 10 మంది చెప్పుకుంటారు కాబట్టి పోలీసులు కూడా ఇటు ఉంటారు పట్టుకుంటాం అని చెప్పడానికి తప్పితే డబ్బులు ప్రీతి బ్రదర్లు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు ఈ 20 లక్షల హైదరాబాద్ సికింద్రాబాద్ దాంట్లో. అర్థమైనప్పుడు మీకు అంతమంది ఇళ్లలో కొట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు కొట్టుకోవట్లేదు? డ్రగ్స్ తాకడం తప్పే. ఇళ్లలో కట్టుకోండి, ఎవరిలో ఎవరు చెక్ చేస్తాడు, వై ఆర్ యూ కమింగ్ అండ్ డిస్టర్బింగ్ మీ అంటాడు. పోలీసులు కూడా లోపలికి వెళ్ళారు డెమోక్రటిక్ కంట్రీలో. ఇప్పుడు ఇళ్లలో జరుగుతున్న వ్యభిచారాన్ని పట్టుకోలేకపోతారు. ఎవడిష్టం వాటిది, నా లైవ్లీహుడ్ అంటది. ఒక వ్యభిచారం చేసే అమ్మాయి నా జీవనోపాధి నువ్వు ఇస్తావని అడుగుద్ది. దాని దగ్గర మన దగ్గర సమాధానం లేదు. అక్కడ వరకు ఎందుకు, దాని వరకు దానికే సమాధానం లేదు. అది కొన్ని కంట్రీలు వ్యభిచారాన్ని కూడా న్యాయబద్ధం చేసినాయి. వాళ్ళ ఆరోగ్యం బాగా చూసుకుంటూ వాళ్ళకి ఒక హెల్త్ కార్డు ఇచ్చి అవన్నీ చేసినాయి. ఎందుకంటే అది వాళ్ళకి లైవ్లీహుడ్. కొన్ని కంట్రీలు దాని మీద బతుకుతారు, చాలా బాగుంటారు కూడా వాళ్ళు. అదేవిధంగా డ్రగ్స్ దాన్ని బట్టి ఒప్పుకోదు. ఎందుకంటే డ్రగ్స్ ఒకటి చాలా విపరీతమైన బ్యాడ్ జరుగుద్ది. సంఘంలో మొత్తం అందరూ పాడైపోతారు. అది ఎప్పటి నుంచి అనాదిగా వస్తుంది. డ్రగ్స్ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడం ఇప్పటి వరకు అవాయిడ్ చేయలేదు సార్ కదా. హెమీ కంట్రీలో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. దాని మీద మరి నెట్ఫ్లిక్స్లో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి డ్రగ్ ట్రాఫికింగ్ మీద. అది ఇంపాసిబుల్. అది కొన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ అవుతూ ఉంటుంది ప్రపంచంలో. అది పెద్ద పెద్ద బిజినెస్ పిన్స్ అనమాట. సో అదేవిధంగా హైదరాబాద్ ఇండియా తక్కువ తినలేదు. హైదరాబాద్, బాంబే, కోల్కతా, వైజాగ్ ఇవన్నీ చోట్ల కూడా డ్రగ్ యూజింగ్ ఎక్కువైపోయింది. అండ్ ఆల్సో సెల్లింగ్, రూటింగ్ త్రూ దట్ సిటీ. ఇప్పుడు మన వైజాగ్ నుంచి అలా రూట్ చేశారని కదా మన పెద్ద గొడవ పెట్టారు. అదేవిధంగా కోల్కతా, అదేవిధంగా ముంబై, ఇంకా కొచ్చిన్ చాలా ఎక్కువ అక్కడ. సో ఈ అన్ని పోర్టుల నుంచి వెళ్తూ ఉంటుంది. చిన్న అమౌంట్ కాదు అది, ఒక్కొక్కటి 500 కోట్లు ఉంటుంది చిన్న చిన్న కన్సైన్మెంట్ అంటేనే. అంచేత వాళ్ళకి థ్రెట్ ఈ ప్రపంచం ఇవ్వలేదు. చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మెక్సికోలో కూడా దొరికిపోయిన ఉన్నారు. దొరికిపోతాడు, పోలీసు కాల్పుల్లో చచ్చిపోతారు వాళ్ళు. ఆడికి సపరేట్ ఫ్లైట్లు కూడా ఉంటాయి. అటువంటి వాళ్ళు లాస్ట్లో కుక్క చావు చచ్చిపోయాడు ఒకడు. అతని మీద కూడా సినిమా ఉంది, బయోగ్రఫీ, చాలా బాగుంటుంది అది. ఓకేనా? సో ఈ డ్రగ్స్కి సంబంధించింది వాడేవాడు లోకుగా దొరుకుతాడు. ఎవడైతే వేసుకుంటాడు జేబులో వేసుకుని ఫ్రెండ్స్కి ఒకటిన్నరకు ₹1,00,000 కొనుక్కుంటాడు. దాన్ని ఒక 2 లక్షలకు అమ్ముకుంటాడు. అటువంటి వాళ్ళకి బిజినెస్ చేస్తారు. ఎవరికి అమ్ముతాడు? ఫ్రెండ్స్కి. అందరూ ఊరిని తీసుకోరు కదా. ₹15,000 ఊరినే తీసుకుంటారు. 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, 10 మందికి అంటగడతాడు 5,000 10,000కి. అక్కడ లక్ష వస్తుంది. ఈ స్మాల్ టైమర్స్ అనమాట. బిజినెస్గా కాదు, వాళ్ళతో పాటు ఆడు కాలుస్తాడు, ఆడు వేసుకుంటాడు, స్నిఫ్ చేస్తాడు అనమాట. ఓకే, నేను దీని మీద సినిమాలు కూడా తీశాను 30 years బ్యాక్. కీచురాళ్ళు, ప్రియతమలో కూడా ఒక క్యారెక్టర్ వేసుకుంటూ ఉంటుంది, శరత్ బాబు క్యారెక్టర్, సైకో అనమాట. సో అప్పటికి టూ ఎర్లీ అది. వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్. ఎవడో ఒకడు ఇలాగా సినిమా వాడిని కాబట్టి సినిమా ఎగ్జాంపుల్ నా సినిమా అని చెప్పాలి, మెక్సికన్ సినిమాలు అని చెప్పాలి, హాలీవుడ్ సినిమా చెప్పాలి. నేను ఆల్రెడీ అడ్వాన్స్గా తీశాను కాబట్టి ఆ సినిమాని గుర్తు చేయడం తప్పేం లేదు కదా. దానికి మీరు ఫ్లాష్ బ్యాక్ చెప్పారండి చాలాసార్లు. ఆయన్ని చూస్తాను అనమాట. మరి నీకు అర్థమవుతుంది, మరి కొత్తగా చూసినోడికి అర్థం అవ్వాలి కదా. పలా సినిమాలో ఇవి చూపించారని. డ్రగ్స్ అనేది కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు అందరికీ ప్రబలంలోకి వచ్చింది. మీకు అదే కీచురాల్లో చూపించాం, ప్రియతమ సినిమాలో చూపించాను. 33 years బ్యాక్ అది. డ్రగ్స్ ఈజ్ దేర్ ఎవ్రీ టైం. ఇప్పుడు కొంచెం బాగా నాలెడ్జ్ వచ్చింది బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఈ ఇంగ్లీష్ సినిమాలన్నీ చూడడం, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడం తెలిసింది. లేకపోతే డ్రగ్స్ యూజింగ్ ఈజ్ దేర్ ఎవ్రీ టైం, ఎప్పుడూ ఉన్నది. డ్రగ్స్ యూజింగ్ ఉంది, ఎప్పటి నుంచి అనాదిగా వస్తుంది. డ్రగ్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు డ్రగ్ పెడ్లర్స్ అంటారనమాట, కార్టెల్. సో వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, ఎక్కువ పెట్టుబడి పెట్టి ఒక్కొక్కసారి దొరికిపోతుంది. ఒక 15 కోట్లు 20 కోట్లు దొరికిపోతే అది పోలీసులు పట్టుకుని మరి వేరే వాళ్ళకి అమ్మేస్తారు. ఇటువంటి చాలా జరుగుతున్నాయి. చాలా చేత ఎవడో ఒకటి దొరికాడు రకుల్ ప్రీత్, వాడికి బాగా
ఆ, అలవాటు ఉండి ఉంటుంది, వాడికి ఒక సివియర్ వార్నింగ్ ఇవ్వచ్చు. అతను బిజినెస్ చేస్తే తప్పితే యూ మస్ట్ బి గివెన్ అన్ వార్నింగ్.